Hi. Hello, sir. Hello, friends. Enjoy the party and get drunk. Come on, Mr. Dilip Sharma. మీరు ఓపెన్ గా చెప్పండి. Yes, sir. డిపార్ట్మెంట్ లో నాకు ఎంత సర్వీస్ ఉంది? ఈ డిపార్ట్మెంట్ లో నాకు ఏమైనా బ్లాక్ మార్క్ ఉందా? Tell me. No, sir. Clean. Correct. I'm clean. I'm the most cleanest fellow. Doubt లేదు సార్. ఒప్పుకుంటారుగా? Yes, sir. పదో పెగు ఇంకా చాలు ఆపు అన్నంత వరకు పోస్తూనే ఉంటాం. పోయి ఆన్ ది రాక్స్ ఇంకొంచెం పోయి మగడ పోయి. ఇక చాలు సార్. Cheers. నా సబార్డినేట్స్ అందరూ నా చుట్టూ ఉన్నారని తెలుసు, నన్ను ఆశ్చర్యంగా చూస్తున్నారని తెలుసు. Sit down. నేను దేవదాస్ కాదు, దేవరాజ్ ఐపీఎస్. ఆల్వేస్ స్టడీ మ్యాన్. హ్యాపీ బర్త్డే కౌసల్య. జన్మదిన శుభాకాంక్ష. హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇది 11th పెగ్గిన నాకు తెలుసు. హైదరాబాద్ లో ఒకసారి నేను ఫుల్ బాటిల్ కొట్టాను. ఎలా కొట్టానో నాకు తెలియదు బ్రదర్. సిన్సియర్లీ ఐఎమ్ టెల్లింగ్ యు శర్మ, ఫుల్ బాటిల్ నేను ఒక్కనే కొట్టాను. ఎవరి మదన మోహిని? Very nice. How dare you touch me? What do you think of me? ఏయ్, మా కమిషన్ కొట్టావా? కమిషనర్ అయితే నాకేంటి? పబ్లిక్ లో ఒక ఆడదాని దగ్గర ఎలా నడుచుకోవాలో తెలియని బ్రూట్. మర్యాదగా మాట్లాడు. హి ఇస్ ఐపీఎస్ ఆఫీసర్. ఈవిడెవరో తెలుసా? సిబిఎస్పి దేవరాజ్, వాట్ ఇస్ దిస్? గాయత్రి, ప్లీజ్ కూల్ డౌన్. ప్లీజ్ ముందు మీరు ప్లీజ్ కూల్ డౌన్. ask him to go away, please. ప్లీజ్ కూల్ డౌన్. Out. గుడ్ మార్నింగ్ సార్. రామ్మ గాయత్రి, దేవరాజు ఇప్పుడే ఇక్కడ నుంచి వెళ్ళారు. ఆయన చాలా ఫీల్ అవుతున్నారు. మిస్ గాయత్రి, దేవరాజ్ తప్పు చేసిన పబ్లిక్ ప్లేస్ లో మీరు ఆయన్ని కొట్టుండకూడదు. పబ్లిక్ ప్లేస్ లో ఆయన అసభ్యంగా బిహేవ్ చేయొచ్చా? సర్లే పోనిమ్మా, ప్లీజ్ టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ సార్. నేను నిన్ను పిలిపించింది నువ్వు పత్రికల వాడికి ఏం చెప్పొద్దని సలహా ఇవ్వడానికి. అదం దొరికిందంటే అసభ్యమైన వార్తలన్నీ హెడ్లైన్స్ లో ప్రింట్ చేసే కొందరికి నువ్వు మ్యాటర్ ఇవ్వకూడదు. నీకిప్పుడు ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది. ముఖ్యమైన పోస్ట్కి నేను నిన్ను రికమెండ్ చేశాను. నేను ఐపీఎస్ చదివింది మా బావ కోసమే సార్. నా జీవిత లక్ష్యం అంతా మా బావని త్వరలో పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ లో సెటిల్ అవ్వాలన్నదే. నాకు ప్రమోషన్ వద్దు సార్. ఓకే. అదిగో వస్తోందిరా, మన కమిషనర్ అదే కొట్టిందిరా. దాన్ని వదలకూడదురా. నీతో ఆడకపోతే ఇంకెవరితో ఆడతాను? అవును, నువ్వు ఆడపిల్లవా ఆటో బాంబువా? ఫైటింగ్ అదరగొట్టేస్తున్నావు.
ఒలింపిక్స్ వెళ్ళొచ్చు కదా. వాటేసి కూర్చో. డియర్ ఆఫీసర్స్, ఇండియాలో మొదటిసారిగా సిబిఐ, ఐబి, స్టేట్ పోలీస్ ఈ 3 డిపార్ట్మెంట్స్ కలిపి స్పెషల్ టాస్క్ ఫోర్స్ అనే ఒక కొత్త విభాగాన్ని ప్రారంభించాం. ఈ టాస్క్ ఫోర్స్ ముఖ్యమైన పని విదేశాల నుంచి ఇండియాకు వచ్చిన టెర్రరిస్టుల యాక్టివిటీస్ కనిపెట్టడమే. కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పండి సార్. ఐ విల్ టెల్ యూ. పోయిన శనివారం వైజాగ్ హార్బర్కి వచ్చిన ఒక షిప్ లోంచి అరెస్ట్ చేయబడిన 2 తీవ్రవాదులు తప్పించుకున్నారు. వాళ్ళు భయంకరమైన తీవ్రవాదులని ఇంటెలిజెన్స్ బ్యూరో రిపోర్ట్. రాజస్థాన్ బార్డర్లో కొందరు ఉగ్రవాదులు తిరుగుతున్నారని బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఇన్ఫర్మేషన్. వాళ్ళందరూ వేరువేరు ప్రాంతాల నుంచి వచ్చినప్పటికీ మన రాష్ట్రంలో అందరూ కలవబోతున్నారని రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఇన్ఫర్మేషన్. సో కనుమరుగ్గా ఉన్న ఆ శత్రువులతో పోరాటానికే ఈ స్పెషల్ టాస్క్ ఫోర్స్. ఈ విభాగానికి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మిస్టర్ దీపక్ రాజ్, మిస్టర్ దిలీప్ శర్మ, ఐబీ నుంచి మిస్టర్ సురేష్, మిస్టర్ ఆర్ఎస్ బాబు అండ్ సిబిఐ నుంచి మిస్టర్ విజయ్ అండ్ మిస్ గాయత్రిని సెలెక్ట్ చేశాను. ఈ విభాగానికి డైరెక్టర్గా బిఎస్ఎఫ్ లో వర్క్ చేసిన మిస్టర్ హరికృష్ణను అపాయింట్ చేశాను. నేను ఈ టాస్క్ ఫోర్స్ డైరెక్టర్గా మిస్టర్ హరికృష్ణని ఎందుకు అనుకున్నానంటే ఆ మధ్య కాశ్మీర్ లోయలో కార్గిల్ కథన రంగంలో మన వీర జవాన్లు పాకిస్తాన్ చొరబాటుదారులను ఎలా తరిమి కొట్టారో అదే విధంగా 3 మాసాల క్రితం రాజస్థాన్ ఎడారిలో జైసల్మార్ సరిహద్దు ప్రాంతంలో ప్రవేశించిన పాకిస్తాన్ తీవ్రవాదులను ఒక బిఎస్ఎఫ్ అధికారిగా మిస్టర్ హరికృష్ణ ఎలా ప్రతిఘటించారో మీకు తెలుసా?
థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ హలో సార్ హలో సార్. హలో హలో సార్. హాయ్ హలో సార్. హలో కంగ్రాట్స్. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది. నేను స్టేట్ గవర్నమెంట్లో వర్క్ చేశాను, సెంట్రల్ గవర్నమెంట్లో వర్క్ చేశాను, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో వర్క్ చేశాను. కానీ ఇప్పుడే మొట్టమొదటిసారిగా ఒక మహత్తరమైన బాధ్యత నా నెత్తిన పడింది. ఇక్కడ నాకంటే సీనియర్ ఆఫీసర్స్ ఉండొచ్చు, ఎఫిషియెంట్ ఆఫీసర్స్ ఉండొచ్చు. ఈ పనికి సంబంధించినంత వరకు అందరూ ఐకమత్యంగా అన్యోన్యంగా వర్క్ చేస్తేనే నేను ఈ లక్ష్యంలో విజయం సాధించగలను. అందువల్ల అంతస్తులు చూడకుండా, తారతమ్యాలు చూడకుండా అందరూ చిత్తశుద్ధితో పనిచేయాలి. సో ఐ నీడ్ ఆల్ యువర్ కోఆపరేషన్ అండ్ లెట్స్ డూ ఇట్. ఓకే సార్.